హలో ఆల్, వెల్కమ్ టు డివైన్ డ్రాప్ ఛానల్. ఈరోజు డే ఫోర్ మనం కూష్మాండ దేవిని పూజిస్తాము. శివుడితో వివాహం జరిగిన తర్వాత పార్వతీదేవి యొక్క దివ్యశక్తి పెరుగుతూ వచ్చింది. ఆమె సృష్టికి మూలాధారమైంది. ఏదీ లేకముందు, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కాలం కూడా లేకముందు కేవలం చీకటి మాత్రమే ఉండేది. ఆ నిశ్శబ్దంలో పార్వతీదేవి చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వుతోనే సృష్టి ప్రారంభమైంది. సూర్యుడు ప్రకాశించాడు, నక్షత్రాలు మెరిశాయి, జీవం చెలించసాగింది. ఆ నవ్వు అంత శక్తివంతమైంది, ఆ బ్రహ్మాండాన్ని, సృష్టి యొక్క ఆరంభాన్ని సృష్టించింది. ఈ రూపంలో ఆమెను మా కూష్మాండగా పూజిస్తారు. కేవలం కొద్దిగా తాపం మరియు దివ్యమైన చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించింది. ఆమె రూపం చూసినట్టయితే ఆమె సింహాన్ని ఎక్కి ధైర్యం మరియు ఆజ్ఞతో నిండిన రూపంలో ఉంటుంది. ఆమెకు 8 చేతులు ఉంటాయి. ఆయుధాలు, జపమాల మరియు అమృతపు పాత్రను ధరించి ఉంటుంది.